గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి దువ్వాడ కుటుంబ వ్యవహారంపై వస్తున్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క కథా చిత్రం ఏదైతే ఉందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కొంత నిర్ణయంతో, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంతో అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్కి అయితే మాత్రం కొంత చెక్ పెట్టారని తెలిసింది. అంటే పార్టీ పరంగా ఎమ్మెల్సీ పదవి అయితే మాత్రం అంతే ఉంది. పార్టీ ఇన్ఛార్జ్, టెక్కలి ఇన్ఛార్జ్ ఏదైతే ఉందో, సమన్వయకర్త అయితే ఏదైతే ఉందో, ఆయన తప్పించి అక్కడ తిలక్ అప్పచెప్పడం. అంటే ఒక్కసారే దువ్వాడను తప్పించామని అంటే అదేదో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మిగిలిన చోట కూడా కొంతమందికి అయితే మాత్రం అవకాశం కల్పించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాంత్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి కూడా అప్పగించారు. మిగిలిన చోట్ల కూడా కొంతమందికి అవకాశం అయితే కల్పించారు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ అది కూడా అంత పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు తీసుకోలేదు. పార్టీ అక్కడ టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అయితే తప్పించారు, కానీ ఎమ్మెల్సీ పదవి అయితే మాత్రం కొనసాగుతుంది. ఎమ్మెల్సీలో అయితే మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో కూడా గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతబాబు, ఎమ్మెల్యే అనంతబాబు వ్యవహారం అవ్వచ్చు, లేకపోతే ఆయన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయం గురించి కావచ్చు, ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మరోపక్క జైలుకు కూడా వెళ్ళారు. ఆ తరుణంలో ఆయనపై ఎమ్మెల్సీ పదంగా ఎమ్మెల్సీ నుంచి తప్పించకుండా పార్టీ పరంగా తప్పించారు. అప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. పార్టీ పరంగా తప్పించారు తప్ప ఎమ్మెల్సీ పదవి అయితే మాత్రం కంటిన్యూ చేశారు. ఇక రాజకీయ విశ్లేషకులు కూడా అదే భావించారు. అంటే దువ్వాడ శ్రీనివాస్ వై అయితే మాత్రం వేటు వేయకపోవచ్చు, పార్టీ పరంగా కొన్ని రోజులు అనమాట ఈ యొక్క వ్యవహారం సద్దుమణిగిన తర్వాత మళ్ళీ ఎన్నికల సమయానికి ఆయనకి పార్టీ కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించవచ్చు. మరోపక్క టెక్కల్లో ఒక చురుకైనటువంటి వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో దాదాపు 5 పర్యాయాలు ఆయన అచ్చెన్నాయుడిపై అయితే మాత్రం తిరుగులేని పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కృతజ్ఞతా భావంతో, అంటే టీడీపీని ఎవరు విమర్శిస్తుంటారో, అలాగే మీడియా ముఖంగా మరోపక్క పత్రికా ముఖంగా ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళకి అంటే వదులుకునే పరిస్థితి ఉండదన్నమాట. విమర్శించే వాళ్ళే ఆయనకు కావాలి కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ అట్లాంటి విమర్శించే స్థాయి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన కూడా అయితే కుటుంబ వ్యవహారం నేపథ్యంలో అది పార్టీ పరంగా అంత ప్రభావం చూపే అవకాశాలను ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని పార్టీ పరంగా అయితే మాత్రం కొంచెం పక్కన పెట్టి, అలాగే ఎమ్మెల్సీ పదవి అయితే కంటిన్యూ చేసే విధంగా చర్యలు అయితే తీసుకున్నారు. గతంలో అనంతబాబు వ్యవహారంలో ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్పై కూడా అదే వ్యవహారంలో చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మొత్తానికైతే మాత్రం ఒక విధంగా అంటే పార్టీ పరంగా మేము చర్యలు తీసుకున్నామంటే తీసుకున్నాం అన్నట్లుగా కొంచెం ఆ దువ్వాడ శ్రీనివాస్పై అట్లా వేటు వేసాము అన్నట్లుగా ఒక పక్క, మరోపక్క ఎమ్మెల్సీ పదవి అయితే కంటిన్యూ అయ్యే విధంగా అయితే మాత్రం చేయొచ్చు. అంటే అటు అంటే ఒక విధంగా చెప్పాలంటే కొట్టినప్పుడు నొప్పి లేకుండా ఉండే విధంగా చిన్నగా కొడతాము అనే విధంగా అట్లా చర్యలు అయితే మాత్రం తీసుకున్నారు. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై అయితే మాత్రం పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కొంత ఊరట కలిగించింది. మరి దువ్వాడ శ్రీనివాస్ భవిష్యత్తులో ఈ యొక్క సమస్యని అధిగమించి మళ్ళీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారనేటటువంటి టాక్ కూడా వస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉంది అనేది మీరు కామెంట్ రూపంలో అయితే మాత్రం తెలుపవచ్చు. మరోపక్క మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుందా, లేకపోతే కోర్టుకు కూడా వెళ్ళాడు కాబట్టి దువ్వాడ శ్రీనివాసు వాళ్ళ కుటుంబ వ్యవహారంలో పెద్దలు కూర్చొని మరి సయోధ్య కుదుర్చుతారా? మరోపక్క మాధురి ఏ విధంగా రియాక్ట్ అయింది? ఆమెకి తలగలో గాయమైన కారణంగా కొన్ని రోజులు నేను దూరంగా ఉంటున్నారు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరి ఎలాంటి మలుపు తిరుగుతుందో మనం వేచి చూద్దాం.